ఈ రోజు పొదరిల్లు సీరియల్లో స్టోరీ విషయానికి వస్తే బాగుంది ఈ రోజు ఎపిసోడ్. కానీ నాకు ఏంటంటే ఆ కన్న క్యారెక్టర్ ఉంది కదా, ఆ కన్న క్యారెక్టర్ ఏదో ఒక 3 సంవత్సరాల బుడ్డోళ్ళలాగా ఏడుస్తాడు, 3 సంవత్సరాల బుడ్డోళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఆ కన్న క్యారెక్టర్ పక్కకి చేసి ఒక 3 సంవత్సరాల బుడ్డని పెడితే బాగుంటుంది అనిపిస్తా ఉంది. ఎందుకంటే గడ్డాలు మీసాలు వచ్చి అలా బుడ్డోళ్ళలాగా ఆడవడం అయితే బాగాలేదు. ఇంకపోతే కేశవాకు వచ్చేసి తన పొలంలో మొలకలు వచ్చిన అబ్బో తను కూడా అయితే లవ్ లో పడ్డాడు, అమ్మాయిని అయితే లవ్ చేస్తా ఉంటాడు, లవ్ చేస్తున్నాడు అని తెలుసుకున్నాడు అనమాట. ఇంకా సరే స్టోరీ విషయంలోకి పోతే చెక్కి వచ్చేసి కారేశ్వరరావు ఉన్నారు కదా, ఆయన దగ్గరకు అయితే పోతాడు. ఇంకా ఆయన అడుగుతాడు, ఏంటి నేను ఐడియా ఇచ్చాను కదా అది బాగా వర్కౌట్ అయిందా? అవునులే, ఇంక 4 రోజులే నువ్వు నాకు మంచి విశేషం కూడా చెప్తావులే అని చెప్పేసి కారేశ్వర అనేసరికి, నువ్వు చేసిన పనికి నాకు ఎట్లా ఉందంటే అట్లా ఉంది అని చెప్పేసి కర్ర తీసుకొని నెత్తినేసి, అదే ఆ చైర్ తీసుకొని నెత్తినేసి కొట్టినంత ఫీల్ అవుతాడు. కానీ కొట్టలే. ఎట్లా అనిపిస్తుంది అంటే అట్లా అనిపిస్తుంది, నీ వల్ల ఆ అమ్మాయి హాస్టల్ గా వెళ్ళిపోయింది నువ్వు చెప్పిన దానికి అనేసరికి, అవునా మరి ఇంకొక పని చెయ్యి, నీకేదో క్యాన్సర్ అని చెప్పు, నీకేదో హెల్త్ బాగలేదు నువ్వు మళ్ళీ వస్తుంది కదా అనేసరికి, ఎలాంటి సలహాలు ఇస్తున్నావు నువ్వు, ఇంకొకసారి ఇలాంటి సలహాలు ఇస్తే బాగుండదు అని చెప్పేసి చెప్పి ఆ కారేశ్వరరావుకి నాన్న తిట్లు తిట్టేసి అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా కేశవ దగ్గరకి శైలు వస్తుంది. శైలు వచ్చేసి, నేను ఇంకా నీకు కనపడినంత దూరంలో నేను వెళ్ళిపోతాను, నేను పెళ్లి చేసుకో, మా నాన్న చూసిన సంబంధమే నేను పెళ్లి చేసుకుంటాను, ఇంకా నాకు దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పేసరికి తను వచ్చేసి పో అని చెప్పని అంటాడు. పో అంటాడే కానీ తనని లవ్ చేస్తున్నాడు అనమాట. సరే అని చెప్పి నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి వెళ్ళిపోతా ఉంటుంది. తన అసిస్టెంట్ ఉంటాడు కదా, తను వెళ్ళిపోతున్నాదన్నా అనేసరికి ఇంకా అక్కడి నుంచి తన కోసం అలా ఎత్తుక్కుంటా వస్తాడు. అట్లా రోడ్లో పోతా ఉంటుంది. పోయేసరికి వెనకాల పోతాడు. నువ్వు నా కోసమే వచ్చావు కదా అని అడుగుతుంది. లేదు నేను పోతున్న రోడ్లోకి నువ్వు ఉన్నావు అని అంటాడు. సరే పో అయితే అని చెప్పనేసరికి, చెప్పురా ఇప్పటికైనా చెప్పురా బండోడా, నువ్వంటే నాకు ఇష్టం రా, నేనంటే నీకు ఇష్టమా అని చెప్పు అనేసరికి, ఇది ప్రేమో ఏమో నాకైతే తెలియదు కానీ అబ్బా చేయి పట్టుకుంటాడు. అప్పుడు హార్ట్ బీట్ వస్తుంది, భలే ఉంటుంది అబ్బా. ఒక సినిమా లెవెల్లో ఉంది ఎలివేషన్ అయితే. చేయబట్టుకుంటుంటే చెప్పు ఇప్పటికంటే ఇది లవ్ ఏమో తెలియదు కానీ నువ్వు నాకు దూరం అయిపోతున్నావు అని అంటే మాత్రము నాకు ఇక్కడ చాలా బాధ అనిపిస్తున్నది అనేసరికి, దాన్నే ప్రేమ అంటారు అంటే నీకు చెప్పలేదు కదా అంటే, నువ్వు చెప్పలేదు కానీ నాకు అర్థమైంది, నన్ను ప్రేమిస్తున్నావు, నేను వదలను అని చెప్పేసి తనే హగ్ చేసుకుంటుంది. అబ్బా బాగుంది ఆ సీన్ కూడా చూడడానికి. ఇంకప్పుడు మనకు కేశవ పొలంలో కూడా మొలకలు వచ్చినాయి, తను ఇంకా లవ్ లో పడ్డాడు అనేసి. ఇంకా ఈ అమ్మాయి హాస్టల్లో చూపిస్తారు. హాస్టల్లో సారీ అని కార్డు ఉంటుంది కదా, అక్కడ ఉన్న సెక్యూరిటీ దగ్గర నుంచి అందరికి చెక్కిగా సారీ కార్డులు ఇచ్చేసి పోతాడనమాట. అందరికి సెక్యూరిటీగా అమ్మ సారీ కార్డు ఇస్తారు, ఆ వంట చేసే వాళ్ళ దగ్గర ఇస్తారు, అక్కడ ఉన్న హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ సారీ కార్డు ఇచ్చి, ఇదిగో మాకు ఒక లవర్ ఉన్నారు, ఎందుకు ఏం తప్పు చేసినా మేమే సారీ చెప్పాలి కానీ తను ఎప్పుడు సారీ చెప్పలేదనేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు. అలాగే ఆ వంట వాళ్ళు ఉంటారు కదా అక్కడ, వాళ్ళు చెప్తారు, నా మొగుడు ఉన్నాడే కానీ ఎప్పుడు వచ్చి తిడతాడు కానీ ఏ రోజు సారీ చెప్పలేదని ఆవిడ చెప్తుంది. అందరూ ఇంకా సారీ కార్డులు ఇచ్చిన తర్వాత పైకి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కొలీగ్ ఉంది కదా, తను మాట్లాడుతుంది. తను చెప్పేసి, అతను నేను లవ్ చేస్తున్నాడు చక్రి అనేసరికి, లవ్ కాదు అతను ఒక తప్పు చేశాడు దానికి సారీ చెప్పాడు, లవ్ ఏమీ లేదు అని చెప్పేసి అంటుంది. అని కూడా ఇంకా అట్లా కిటికీ ఓపెన్ చేసి చూస్తుంది. తను ఉన్నట్టే భ్రమ కలుగుతుంది అనమాట. మళ్ళీ ఇట్లా కళ్ళు నలుపుకొని చూస్తుంది, తను కనపడ్డు అంటే చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు పాపం, తను చాలా డిస్టర్బ్ అవుతా ఉంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చేసి, అదే దాని ఏమంటారు రూమ్మేట్ ఆ రూమ్మేట్ కూడా వచ్చేసి, నువ్వు అతని వల్ల డిస్టర్బ్ అవుతున్నావా, నువ్వే డిస్టర్బ్ అవుతున్నావా అంటే, అదేమీ లేదులే నువ్వు వెళ్ళు అని చెప్పేసి తనైతే పంపించేస్తుంది. ఇకపోతే మాధవ అని చూపిస్తారు. మాధవ అయితే డ్యూటీకి వెళ్ళాడు కదా, డ్యూటీ నుంచి వస్తాడు. ఫస్ట్ చక్రి ఏం చెప్తాడు, అన్న నువ్వు వెళ్ళనా కన్నాని నేను చూసుకుంటానన్నా అని చెప్పని అంటాడు కదా. సరే అని చెప్పి చూసుకుంటాడులే అని చెప్పి తను వెళ్తాడు. ఓహో వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళారేమో, రావడానికి లేట్ అవుతుందేమో, ఎవరు లేరు, లైట్ కూడా వేయలేదు కదా అని చెప్పి మాధవ వెళ్ళి ఇంట్లో లైట్ వేయగానే కన్నా పడుకుంటాడు. కన్నా పడుకుంటే, ఏం కన్నా జ్వరం ఇంకా తగ్గలేదా అని ఇలా పట్ట చూస్తే జ్వరం తగ్గుంటది అనమాట కన్నాకి. సరే అని చెప్పి అతనికి టాబ్లెట్ వేసి మళ్ళీ తడిగుడ్డేసి పడుకోబెట్టి మళ్ళీ చూస్తాడు, మళ్ళీ జ్వరం తగ్గుండదు. సరే పద హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి కేశవాకైతే
ఫోన్ చేస్తాడు. అంతే లోపల కేశవ వాళ్ళ లవర్తో మాట్లాడుతూ ఉంటాడు, అదే శైలుతో మాట్లాడుతుంటాడు. శైలు చెప్తుంది, నాకు జాతకం తెలుసు, నీ జాతకం నేను చెప్తాను, ఇక్కడ భార్యాభర్తల గీతలు ఇవి, ఆ గీతలు అని చెప్పి మాట్లాడితే తన భుజం మీద పడుకోని చెప్తా ఉంటుంది. ఇంత ప్రేమ పెట్టుకొని నన్ను దూరం చేసుకో, ఎందుకు నన్ను అలా అన్నావు అని చెప్పి అడుగుతుంది. దానికి ఏం మాట్లాడి నవ్వుతూ ఉంటాడు. అనేసరికి చెప్పేస్తుంది, నాకు పెళ్లి చూపులు ఏం జరగలేదు అనేసరికి, ఏంటి ఇదంతా నాటకం ఆడావా అని అడుగుతాడు కేశవ శైలతోటి. అవును, నా మీద నీకు ప్రేమ ఉందో లేదో తెలుసుకుందామని ఒక చిన్న డ్రామా ఆడాను అని చెప్పనంటుంది. అంతే, చెయ్యి మెలిదిప్పేసి ఉండి నీ పని చెప్తాను అని చెప్పేసి చెయ్యి మెలిదిప్పేసి ఉంటాడు. అయితే వదలవా అంటుంది. వదిలిన అనేసరికి నేను వదలను అనేసి ఇలా షర్ట్ పట్టుకొని కిస్ అయిపోతా ఉంటుంది. మాధవ్ దగ్గర నుంచి కేశవాకి ఫోన్ వస్తుంది, ఎందుకంటే ఒక ఆటో తీసుకురా, కన్నాని హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పేసి. ఇంకంతే, నువ్వు వెళ్ళు బుసు, నాకు పని ఉంది, నేను వెళ్తున్నానని చెప్పేసి చెప్తాడు. అమ్మాయి ఒక ఫోన్ కాగానే నన్ను వదిలేసిపోతావా, ఇప్పుడిప్పుడే కదా స్టార్ట్ అయింది, ఇంకా ఆ తర్వాత నేను నా దారిలో బాగా తెచ్చుకుంటానులే అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా అంటుంది. అతనైతే ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళేసి ఇంకా వాళ్ళతో హాస్పిటల్కి వెళ్ళుంటారు. ఇక్కడైతే పాపం ఇతనేమో చక్రి ఏమో సారీ చెప్పే పనిలో ఉన్నాడు. అయినా కూడా హీరోని డైరెక్టర్ హీరో లాగా చూపించట్లా, జీరో లాగా చూపిస్తున్నారు. మీకు ఎవరికైనా అలా అనిపించిందా? అనిపించుంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. హీరోని జీరో లాగా మాట్లాడతామన్నారు. చిన్నపిల్లడు అని చెప్పి కన్నాని మూడల బుడ్డోళ్ళలాగా చేస్తా ఉన్నాడు డైరెక్టర్. తమిళ్లో అలాగే ఉంది, కన్నడలో అలాగే ఉంది, తెలుగులో అలాగే ఉంది. అంతా ఒకే రీమేకులు కదా. గడ్డలు మీసాలు వచ్చిన చిన్న పిల్లల్లాగా చేస్తుంటే ఆ చిన్న పిల్లలు ఇవాళ రేపు జనరేషన్ ఎట్లుందంటే చిన్న పిల్లడు కూడా వచ్చేసి నా టాబ్లెట్ నేను వేసుకుంటా అంటాడు. ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళేసి వచ్చేసరికి ఇంకా చక్రి వచ్చేసి ఆ అమ్మాయి ఇంటి దగ్గర సారీ చెప్తా ఉన్నాడు కదా, అక్కడ నిల్చో ఉంటాడు బోర్డు పట్టుకొని. మళ్ళీ అయితే ఇంటికి వచ్చేస్తాడు అనమాట. ఇంటికి వచ్చేసి మహాలక్ష్మితో ఫోన్ చూసుకుంటా ఉంటాడంటే తన పెళ్లి ఫొటోస్ చూసుకుంటా ఉంటాడు. వీళ్ళు వచ్చేస్తారనమాట, మాధవ కేశవ కన్నా వచ్చేసి, అరే ఎక్కడికి పోయారు మీరంతా అనేసరికి, నువ్వెక్కడికి పోయావు అని చెప్పి వాళ్ళన్న తిడతాడు. కన్నాకి జ్వరంగా ఉంది, నేను చూసుకోమని చెప్పాను కదా, నువ్వు చూసుకోకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ లేదా, నువ్వేమంత రాజకీయాలు చేస్తున్నావు అని చెప్పనేసరికి, పనుండి పోయానన్నా అనేసరికి ఇంకా కేశవ కూడా తిడతాడనమాట. ఏం పని ఉంది, చూసుకుంటానని చెప్పినప్పుడు చూసుకోవాలి కదా అని చెప్పి అంటాడు. ఇంకా కన్నా కూడా వచ్చేసి, నీ వల్లే వదిన వెళ్ళిపోయింది, నువ్వు ఒక ఫ్రాడివి, నువ్వు ఒక రౌడివి అని చెప్పేసి కన్నా కూడా తిడతాడు. పాపం నాకు చక్కెరని చూస్తే అయ్యో పాపం అనిపించింది నాకు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి, కన్నా నన్ను తిడతావా నువ్వు అని చెప్పేసి, చేయి మెత్తలుగా నన్ను తిడతావా అనేసరికి ఇంకేసవా అండి, ఏంటి వాడి మీద నువ్వు చేయెత్తుతావు అంటే ఇప్పుడు నేను ఏం చేశాను, ఏమన్నా కొట్టానా చేయి తీసి అని చెప్పి మళ్ళీ వీళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటారు. వీళ్ళిద్దరికి అలవాటే కదా, కొట్టుకోబోతుండేసరికి ఇంకా మాధవ కూడా ఇప్పుడు మీ ఇద్దరు కొట్టుకుంటారంటే నేనేమన్నానన్నా అని చెప్పి కేశవ కూడా అంటాడు. అంటే పాపము అతనికి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది చక్రికి. అతను హీరోలాగా చూస్తే కదా, అతనికి కారు లేదు, లైసెన్స్ లేదు, మహాలక్ష్మి వెళ్ళిపోయింది, ఇంట్లో వాళ్ళేమో డిక్కి మీద అంటున్నారు మహాలక్ష్మి వెళ్ళిపోయిందని. ఆ అమ్మాయి ఏమో శారీ చెప్తుంటే యాక్సెప్ట్ చేయట్లేదు. అతనికి ప్రెజర్ అనేది ఉంటుంది కదా. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చక్రి అంటున్నాయి, ఇంకా కన్నాకి వాళ్ళన్న టాబ్లెట్ వేస్తాడు, మంచం దగ్గర కూర్చోబెడతాడు. అప్పుడు మహాలక్ష్మికి కాల్ చేస్తాడు. మహాలక్ష్మికి కాల్ చేసి, అంటే కాలు అది కూడా మనం రింగ్ చేయకుండానే కాలు పోతుంది. ఫోన్ ఇట్ట పెట్టుకోగానే వాళ్ళ వదినతో మాట్లాడతాడు అనమాట కన్నా. వాళ్ళ వదిన లిఫ్ట్ చేస్తుంది, ఏమి ఎలా ఉన్నావు అంటే, బాగున్నాను, ఇక్కడ నన్ను ఎవరు చూసుకున్నా వాళ్ళు ఎవరు లేరు, నాకు జ్వరంగా ఉంది, వీధిలో వాళ్ళంతా వచ్చేసి ఎంత పడితే అంత మాట్లాడుతా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడతారు, నాకు నన్ను పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు, నువ్వు రావచ్చు కదా అని చెప్పనేసరికి ఆ అమ్మాయి ఏం మాట్లాడదు. ఆ అమ్మాయికి రావాలనే ఉంది, కాకపోతే ఇతను చూసి భయపడతా ఉంది, చక్కెరను చూసి భయపడతా ఉంది పాపం. అలా చెప్పేసి ఇంకైతే ఫోన్ పెడితే పెట్టేస్తాడు అనమాట. అంతే, అమ్మాయి అయితే వచ్చేస్తుంది ఇంటికి. మహాలక్ష్మి అయితే ఇంటికి వచ్చేస్తుంది. ఎప్పుడు పెద్ద అయినా సిగరెట్ దాత అమ్మాయిని చూసి అట్లా పక్కన పడేస్తాడు. పక్కన పడేసి అమ్మాయి లోపలే పోతుంటే గుంజలు తీస్తాడు. 1 2 3 4 5 అని గుంజలు తీస్తుంటే ఏంటిది అని అడుగుతుంది. అతను చక్రికి తప్పుడు మాటలు చెప్పినందుకు నీకు ఇదే గుంజిళ్ళు అని చెప్పేసరికి, ఏ రోజైనా మంచి మాటలు చెప్పారా అని చెప్పేసి అడుగుతుంది మహాలక్ష్మి. చిన్నప్పుడే నాకు అమ్మ లేదు, ఏదైనా మంచి చెడు చెప్పడానికి, అందుకే ఇలా బిహేవ్ చేశాను అనేసరికి మహాలక్ష్మికి ఎక్కడో టచ్ అవుతుంది పాపము. అంటే రావనుకున్నాను అని చెప్పేసి అంటాడు ఆయన. నాకు రావాలని లేదు, కన్నా కోసం వచ్చాను అని చెప్పని అంటుంది. ఇంతకీ కన్నాకి ఏమైంది అంటాడు. అంటే అలాంటి తండ్రి కన్నాకి జ్వరం వచ్చిందనే విషయం కూడా వాళ్ళ తండ్రికి తెలియదు. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పలేదు, ఆయన ఏమీ పట్టించుకోలేదనే అర్థం. ఇంకా ఏమైందనేసరికి ఒళ్ళు మడుతుంది, జ్వరం వచ్చిందిగా పట్టించుకోలేదా అన్నట్టయితే చూస్తుంది. ఇంకా మనం రేపటి ఎపిసోడ్ లో చూడొచ్చు, చక్రి వాళ్ళ మేనత్ వచ్చి, నువ్వు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయావంట కదా, నేను అందుకే నా కూతురునిచ్చి పెళ్లి చేయింది, వాళ్ళు అలాంటి వాళ్ళే అని చెప్పేసి
ఆమెతో మాట్లాడుతుంది. ఇంకా మళ్ళీ మహాలక్ష్మి అయితే రిటర్న్ వచ్చేస్తుంది అని అనుకుంటున్నాను నేను. రేపటి ఎపిసోడ్ కాకపోతే ఆ నెక్స్ట్ ఎపిసోడ్ లోనే మహాలక్ష్మి ఇంటికి వచ్చేస్తుంది. ఎందుకంటే కన్నా కూడా బాధపడుతున్నాడు కదా, మాకు అలా శాపం ఉంది, మా ఇంట్లో ఎవరు ఉండడం లేదు అని బాధపడుతున్నారు కదా. సో మహాలక్ష్మి కూడా వచ్చేస్తుంది అనుకుంటున్నాను. ఎంతమంది మహాలక్ష్మి రావాలని అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్, నమస్తే.